బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరువు సీమలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన విజయవంతంగా కొనసాగుతుంది. ప్రజా సమస్యలే లక్ష్యంగా పర్యటన కొనసాగిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ వివిధ వర్గాల ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుంటున్నారు. సమస్యలకు సంబంధించి ఫిర్యాదులను స్వీకరించి పరిష్కారం కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్నటి నుంచి కడప జిల్లాలో జనసేన ప్రజా పోరాట యాత్ర ప్రారంభించిన పవన్ కళ్యాణ్ అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని అధికార విపక్షాలపై నిప్పులు చెరిగారు. ఇక రెండో రోజు పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం 11 గంటలకు ఇష్టాగోష్ఠిలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు జనసేన జిల్లా కార్యకర్తలు నేతలతో భేటీ అవుతారు. ఈ సందర్భంగా జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలు, వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశాలపై చర్చించనున్నారు పవన్ కళ్యాణ్. ఇక సాయంత్రం 4 గంటలకు రాజంపేట రోడ్ షోలో పాల్గొంటారు. అక్కడి నుంచి రైల్వే కోడూరు చేరుకుని రోడ్ షో నిర్వహించిన అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా జనసేన ఆశయాలను ప్రజలకు వివరిస్తారు. అధికార విపక్షాల తీరును ఎండగడతారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నేతాజీ ఫోన్ లైన్లో అందిస్తారు. నేతాజీ, చెప్పండి, కడప జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన విజయవంతంగా కొనసాగుతుంది. మరి ఈ రోజు పర్యటన షెడ్యూల్ ఏంటి, ఎలా ఉండబోతుంది? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన విజయవంతంగా కొనసాగుతుంది. ఇవాళ కడపలో ఆయన పర్యటన రెండవ రోజుకు చేరుకుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు ఆయన బస చేసిన శ్రీనివాస రెసిడెన్సీలో విద్యార్థులతో ఇష్టగోష్ఠి ఉంది. ఆ తర్వాత 12 గంటలకు జనసేన క్యాడర్ తోటి సమావేశం అవుతారు. విద్యార్థులతో ఇష్టగోష్ఠి సందర్భంగా విద్యార్థులు ఇక్కడ ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా అడిగి తెలుసుకుంటారు. అలానే విద్యార్థులకు జనసేన పార్టీ ఏ విధంగా అండగా ఉంటుంది, అసలు విద్యార్థుల యొక్క సమస్యలు ప్రధానంగా ఏమున్నాయన్నది ఇప్పటికే ఒక నివేదిక రూపంలో తెలుసుకున్న పవన్ మొత్తం వాటికి సంబంధించి ఎలాంటి పాలసీలు తీసుకొచ్చేది వారికి చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే కర్నూలు జిల్లా పర్యటనలో కూడా అక్కడ విద్యార్థులతోటి ఆయన భేటీ అయ్యారు. రాయలసీమ యూనివర్సిటీకి సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం లేదు, అలానే హాస్టల్స్ లో సరైన వసతులు లేవు అన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్పారు. ఇక కడప జిల్లాలో కూడా అలాంటివి ఏమైనా ఉన్నాయా, వారి సమస్యలు ఏంటి అన్నది ఇవాళ ఆయన అడిగి తెలుసుకుంటారు. ఇక 12 గంటలకు ఇక్కడ కడప జిల్లాకు సంబంధించిన జనసేన క్యాడర్ తోటి కూడా ఆయన భేటీ అవుతారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, జనసేన పార్టీ సిద్ధాంతాలు, విజన్ డాక్యుమెంట్ లో పొందుపరిచిన 12 అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంతవరకు ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు, అసలు పార్టీకి గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు కాబట్టి ఆ సింబల్ పట్ల ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తుంది అన్నది కూడా ఆయన తెలుసుకుంటారు. అలానే వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వారికి జనసేనాని దిశానిర్దేశం చేయనున్నారు. ఇక సాయంత్రం 4 గంటలకు కడప జిల్లాలోని రాజంపేటలో పవన్ కళ్యాణ్ రోడ్ షో ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు రైల్వే కోడూరులో రోడ్ షో నిర్వహించి అనంతరం రైల్వే కోడూరులోనే ఆయన సభ ఉంటుంది. ఆ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. రైట్ నేతాజీ, థ్యాంక్ యూ. Please subscribe New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.